అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఇలా అయిపోయారు మీరు? ఇందాకే ఆ వీడియో చూసాను, ఎంత దారుణమమ్మా అసలు. వీడియో పాపం ఏమీ కాలేదని లాస్ట్కి ఇలా అడుక్కునే స్టేజ్కి వచ్చేసారు. బాగానే ఉన్నారు కదమ్మా. నేనెందుకు అడుక్కుంటాను పద్దు? ఎవడు పెట్టినాడు వీడియో? చేస్తాను ఇది. ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరుని పెట్టలే. ఫస్ట్ నీ సెల్ పగిలిపోతుంది. Beyond the expectations. Let's begin the show. ఇప్పటికైనా ఏమి మించిపోలేదమ్మా. నీకోసం సప్తగిరి సర్కిల్ క్లాక్ ఏంటి మళ్ళా పెట్టినావు పాట? ఇప్పటికైనా నీ నటన చూపించి 4 రాళ్ళు వెనకేసుకోవమ్మా. పెద్ద ఆయన మాటలు గుర్తు చేసుకోవమ్మా. పరిగెడుతూ అడుకో పాప, ఎదుటోళ్ళు 4 రూపాయలు ఇచ్చేటట్టు చేసుకో పాప అన్నాడు కదమ్మా పెద్ద. మంచి చీర వేసుకొని కూర్చోవాల్సింది కదా రాదమ్మ. అసలు ఆ చీర అంతా ముడతలు వచ్చి అసలు ఏం బాగోలేదు. అసలు ఆ కలర్ కూడా ఏదో పిచ్చిలాగా ఉంది. అసలు మీరు నాకు టార్గెట్ చూడండి. మీకు మళ్ళా నెక్స్ట్ వీడియో అద్దరిపోయే వీడియో కావాలనుకుంటే 3,000 లైకులు నాకు టకా టకా అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. టకా టకా పడల్లా. లైక్లు షేర్ చేయండి. చలికి చంపుతాను నువ్వు. నాకు నన్ను పట్టుకున్నావు. నువ్వు వచ్చు కదా నన్ను చంపుతాను. నువ్వు ఎట్లంటే ఇంకా పద్దును పిలిచి కచ్చుకోకూడదా? పద్దుకు రెస్ట్ ఇస్తానవా? రెస్ట్ కాదు, ఇప్పుడు నీది నీ ఇంట్లో వచ్చేసి ఫామ్కి గోడ దాటితే అది మేము 5-6 కిలోమీటర్లు రాళ్ళ. ఇప్పుడు నేనంటే పూజలు అవి ఏం నాకు ఉండవు కదా. ఇప్పుడు ఆ పాప అంటే పూజలు అవి ఇవి ఉంటాయి కాబట్టి నేను లేచి అట్లే వచ్చేయచ్చు. బాగుందా నిన్నటి నుండి? అవునే, మర్చిపోయినా. మర్చిపో. 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసిన నీకు ఎత్తలేదేమి? నేను ధ్యానంలో ఉంటే. అవునా? నిజమా? ఏడా ధ్యానం? ధ్యానంలో. నాకు అసలు ఏంది, నాకు నిన్నటి నుంచి ఒకటే మెసేజ్లు వస్తున్నాయి. మంచివే కదా. ఎన్ని మెసేజ్లు నాకు ఇప్పుడు వరకు ఎప్పుడు రాలే. ఏమని? అయ్యో అమ్మా పాపమమ్మా, ఏమమ్మా ఏమమ్మా ప్రాబ్లము ఏమి, ఎందుకమ్మా అట్లా, ఎందుకమ్మా ఇట్లా, ఎందుకు, ఏమైందమ్మా చెప్పు. ఏముంటుంది అని పెట్టినారు. ఎందుకు వస్తున్నాయి అవి? ఎందుకు వస్తుంది? రాపోదాం. నాకు ఇది చెప్తే వస్తా. చెప్తారా? ఫామ్లో చెప్తాను. ఈరోజు ఏం బాబా చలి ఎట్లుంది. జాకెట్ వేసుకొని వచ్చేది కూడా మర్చిపోయినా నేనైతే. అబ్బా మా ఇప్పుడు అయిపోయింది పని. అయినా పొద్దున్నే ఎందుకు వస్తావు బాబీ? మా ఇప్పుడు ప్రాబ్లం ఏంది తెలుసా? అట్లా కాదు ఇదో కరా చెప్తా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మంది మార్నింగ్ పవరా, ఇప్పుడు హాఫ్ డే ఉంటుంది, హాఫ్ డే ఉండదు. సో ఇప్పుడు పొద్దున మళ్ళీ ఈ టైంకి వచ్చి పెట్టలేదనుకో, ఇప్పుడు రోజు సేపుకి కరెంట్ వెళ్ళిపోతుందా. అలాంటివి ఏంటంటే మధ్యాహ్నం వస్తుంది. మళ్ళీ ఇప్పుడు బేల్దారులు వాళ్ళు వచ్చి వర్క్ స్టార్ట్ చేసుకునే లోపల ఇవన్నీ తడిసిపోవాలన్నమాట. లేదంటే పెట్టలేము. ఇంకా రేపు ఈరోజు వాటర్ పెట్టలేము. వాళ్ళు వచ్చి వర్క్ స్టార్ట్ చేసుకుంటే లోపల అన్నీ నీట్గా గుంటూరు షెల్ఫ్లు అంట అవి ఇవి అన్నీ నీకు ఏం తెలుసులేమో నా కష్టాలు. అవునులే, ఇంకా వేయలేడంతా. బాయ్ అండి, చలికి ఇంటికి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అందరూ ఎట్లున్నారు? ఎవరు చేసినారో తెలియదు, పద్దుకు పంపించినారంట. అది చాలా అంటే చాలా బాగుంది. ఇన్ని రోజులకు దొరికింది అంటే ఇన్ని రోజులకి నా కల్లా పడింది అనమాట అది. సో అందుకే దాంతో ఆల్రెడీ ఒకటి జరుగుతుంది, ఒక మ్యాటర్ చూసేద్దాం. నా ఈ పక్కకు ఒక్కటి రానిద్దు, ఎందుకంటే ఆడ కూడా చెట్లు వేసుకున్నాం మేము, మందారం చెట్లు. అవి తెలుసులే. ఈ పక్కకు ఒక్కటేలే, ఆడ చెట్లు పెట్టుకున్నాను మందారం చెట్లు, అందుకు మళ్ళీ తినేస్తా అంతే.
మళ్ళీ వైర్లు కూడా జాగ్రత్త, లాస్ట్ టైం వైర్లు తెంపేసిండే. బా మీకు ఎంత మంచి మంచి మెసేజ్లు వస్తా ఉంటాయి అయితే. అవునా? ఏం మెసేజ్లు వచ్చినాయమ్మా? ఏవో అన్నీ మీకే వచ్చినట్టున్నాయి మెసేజెస్ అన్నీ. ఏం మెసేజ్లు? ఎవరు? ఇంటిపి ఆనందపడుతుంది, బాగా సౌండ్ ఎక్కువ పెట్టి. కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పెట్టండి. మీకేంటమ్మా ఈ పరిస్థితి వచ్చిందమ్మా? ఏంది తల్లి? ఏంది ఏంది యేసుప్రభు పాట పాడుతున్నట్లున్నారు ఎవరు? ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే. కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పెట్టండి. మీకేంటమ్మా ఈ పరిస్థితి వచ్చిందమ్మా? కాఫీలు తాగద్దంటే వెళ్ళలేదు కదమ్మా. ఆఖరికి కాఫీల కోసం 2 జాజులు అమ్ముకుని రోడ్డు మీద పడ్డారు కదమ్మా. ఎప్పటికైనా కాఫీలు మానండమ్మా. అన్న చెప్పిన మాట వినండమ్మా, వృద్ధిలోకి వస్తారు. మీకొచ్చిన దొడ్ల పని మురళి చేసి దొరసానం పండమ్మా. రామచంద్ర, ఏ పని చిన్నది కాదమ్మా. ఆకాశం వంక దాహం వేస్తే నీలో వంక చూస్తున్నారు కదమ్మా. ఎందుకమ్మా మీకు ఈ పరిస్థితి? విష్ణు విన్నావా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ఏందో వణుకుంటూ మాట్లాడుతున్నాడు. ఎవరు నాయన? ఇంకొకటి చూద్దామా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. అయ్యో అమ్మా, మీరేనా అది? అసలు మీరేనా? ఏంటమ్మా మీకు ఇంత గతి పట్టింది? అయ్యోదామా, మరి ఇంత గతి పట్టిందేమమ్మా? కనీసం మీరు ఆ పందుల బిజినెస్ చేసినా మీకు ఈ గతి పట్టకపోయేది కదమ్మా. ఎంతకన్నా మంచిది ఇప్పటి నుంచి అన్నా విష్ణు అన్న మాటినండి అమ్మా, ప్లీజ్ అమ్మా. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాము. ఆ పందుల బిజినెస్ ఎన్ని బిజినెస్ వచ్చింది, మనుషుల ఎరువు బిజినెస్ వచ్చింది. అసలు ఏది చేయకుండా ఈ మొత్తానికి ఆఖరికి ఈ గతి పట్టింది ఏమిటమ్మా? అయ్యోదామా, మరి ఎంత ఘోరమా? ఇప్పటి నుంచి అన్నా కనీసం విష్ణు అన్న మాటినండమ్మా, ప్లీజ్. మీకు ఇలాంటి గతి పట్టదు. దానికి మా అన్న మాటినకుండా ఇంత గతి ఏంటమ్మా ఇలా అయిపోయింది? అయ్యో, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానమ్మా. అసలు మా రాది కమ్మేనా ఇది? ఏంటమ్మా అసలు? అయ్యో, వానమ్మ వానక్క వాన నేను బాగున్నాను కదా. ఈ మెసేజ్ లేని తల్లి ఇట్లా వస్తాను. నిన్న కూడా నా సెల్లుకి ఏందో పెడతానారు. ఏమి అసలు? అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఇలా అయిపోయారు మీరు? ఇందాకే ఆ వీడియో చూసాను, ఎంత దారుణమమ్మా. వీడియో పాపం ఏమీ కాలేదని లాస్ట్కి ఇలా అడుక్కునే స్టేజ్కి వచ్చేసారు. బాగానే ఉన్నారు కదమ్మా. నేనెందుకు అడుక్కుంటాను పద్దు? ఎవడు పెట్టినాడు వీడియో? పరంబోకి నా కొడుకు, బేవర్స్ నా కొడుకు వీడియో పెట్టినాడా నా గురించి ఏమన్నా? నువ్వు చూస్తా అంటావు ఎప్పుడు గుడ్లకు చూసేట్లన్నీ సెల్లులో తెలుదా మాత్రము. ఇవి నాకు మంచి మెసేజ్లా ఏం పెట్టలే. నిన్న పందుల వ్యాపారం అదొకటే పెట్టిండేది. మీ ఎదురుకే కదా ఇట్లా అంటే అది ఊరికే తీలే పెట్టినాడా? పెట్టేసినాడు వీడియో. దుంపదేగా వీడియో కొడుకురా నాయన దేవుడా. వాడమ్మ గబ్బు లేపినాడు కదా తల్లి. పందులని. అందుకే నాకు నిన్నటి నుంచి మెసేజ్లు వస్తాను. ఇవి ఘోరంగా ఎవరురా నాయన ఇట్లా పెట్టి సచ్చినారు. నాకు పెట్టి వినిపించద్దు. అతే విందామండి. అతే వాళ్ళు ఎవరో పాట పాడినారు. విందామా అత్తయ్య? ఏమల్లా తల్లి నీకు రావడైపోయింది. పోకడా ఎవరింటా ఇస్తే లేనివాడే ఉండడే. కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పెట్టండి. ఏంటమ్మా ఈ పరిస్థితి వచ్చిందమ్మా? కాఫీలు తాగద్దంటే వెళ్ళలేదు కదమ్మా. కాపీ అని పెట్టి సచ్చింటాడు. రోడ్డు మీద పడ్డారు కదమ్మా. ఎప్పటికైనా కాఫీలు మానండమ్మా. విష్ణు ఇడ విను. విష్ణు కాఫీలు మానేసేయండమ్మా. చెప్పిన మాట వినండమ్మా, వృద్ధిలోకి వస్తారు. నువ్వు రారా వృద్ధులకి. అతే మన సబ్స్క్రైబర్స్ వస్తాయి, అట్లా అనొద్దండి. ఆకలిస్తే ఆకాశం వంక దాహం వేస్తే నీలో వంక
చూస్తున్నారు కదమ్మా. అయ్యో 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 మెంటల్ పట్టింది. అమ్మా, మీకు ఈ పరిస్థితి. నాకు కాదు నాయనా, నీకేమో తిక్క మెంటల్ వచ్చింది సొగిలి. లాస్ట్కి ఇలా అడుక్కుంటున్నారేంటమ్మా నడి రోడ్లో కూర్చొని బొచ్చ పెట్టుకొని. ఏ మాట కామాటమ్మా. నేను ఆడాడుకుంటాను రా బేవర్సిన కొడక రాలే ఇక్కడ ఇట్లా పెట్టినారు నాకు. ఏది పూర్తి తినిపి. అందంగా ఉన్నారు మీరు. ఈ గెటప్పే మీకు చాలా బాగుందమ్మా. ఎందుకు ఇలా అయిపోయారమ్మా? పాపమమ్మా మీరు. ఎప్పుడు నలుగురికి పెట్టే చేయను అది నేను అందరికీ ఇది చేశాను అది చేశానని చెప్తుంటారే. ఈరోజు ఏంటమ్మా చేతిలో బొచ్చ పట్టుకొని నడి రోడ్లో అంత దీనంగా చూస్తూ కూర్చున్నారు. బాగున్నారమ్మా మీరు అలా కూడా. ఏం కష్టం వచ్చిందమ్మా, అందుకే ఎప్పుడు చెప్తూ వచ్చేస్తారని మేము. ఏయ్ తీసే, నడి రోడ్లో ఎవరున్నారు, ఇల్లు ఎవరు ఇదైనారు, ఏడేం గెట్టేస్తారు, ఏంది ఇదంతా తిక్క తిక్కగానే. నీకు బాగా సంపుగా ఉన్నాయా నీకే? అదొకటి ఫస్ట్ ఇదొకటి పాట పాడండి. నాకేదో ప్రాణం పోతా అంటే. ఆంటీ నా స్టేజ్కి వచ్చారు, ఏమైంది అసలు ఆంటీకి? నీ స్టేజ్ ఏందమ్మా? అసలు ఇంట్లో ఏమైనా పాలు పొంగిపోతాయి పంపించినారా ఏంది బయటకి? సరే పెడితే పెట్టినారు కానీ అట్లా అనాథాశ్రమంకి అట్లా వేయండి, అక్కడన్నా ఫుడ్ పెడతారు పాపం. అరే ఎందుకు వేసినావు? అసలు మంచిగా చూసుకోవచ్చు కదా ఇంట్లో. ఏమన్నా అయిందా పాపం? అసలు ఏందే పద్దు వాళ్ళకి తిక్క. ఇంకా 2 ఉన్నాయి. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. ఎందుకు పెడతాన్నారు ఇవన్నీ? తిన్నది అరక్క. ఎవరు ఇవన్నీ ఇట్లా చేస్తున్నారు? మీరెట్లా చదువుతున్నారు? మీరెట్లా పెడతాన్నారు ఈ మెసేజ్లు? ఎట్లా వింటున్నారు? ఇంక 2 విందాం. ఏంది వింటావో? ఫస్ట్ నీ సెల్లు పగిలిపోతుంది. ఇప్పటికైనా ఏమి మించిపోలేదమ్మా. నీకోసం సప్తగిరి సర్కిల్ క్లాక్ మళ్ళా పెట్టినావు పాట. ఇప్పటికైనా నీ నటన చూపించిన 4 రాళ్ళు వెనకేసుకోవమ్మా. పెద్ద ఆయన మాటలు గుర్తు చేసుకోవమ్మా. పరిగెడుతూ ఆడుకో పాప, ఎదుటోళ్ళు 4 రూపాయలు ఇచ్చేటట్టు చేసుకో పాప అన్నాడు కదమ్మా పెద్ద. ఏంది పద్దు? నేనేమైనా మెంటల్ సినిమాలో పోయి పాడినైనా పాట వృద్ధికొస్తావు, సినిమాలో పాడుకో. విని జాగ్రత్త పడవమ్మా. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రక్తాలు చెందించా. అయ్యయ్యో రాదమ్మా, ఏంటమ్మా అలా రోడ్డు మీద? అయ్యో కానీ మిమ్మల్ని చూసి నవ్వు మాత్రం ఆగట్లేదమ్మా. అసలు బాధ అవుతుంది కానీ మిమ్మల్ని చూస్తే నవ్వు మాత్రం ఆగట్లేదు. మేమేం చెప్పినా నిజమే చెప్తాం, మా మాట నిజం, మనసు నిజం. అయ్యో ఎంత పని అయింది రాదమ్మా అసలు. సరే పోనీ కూర్చున్నారు కానీ మంచి చీర వేసుకొని కూర్చోవాల్సింది కదా రాదమ్మా. అసలు ఆ చీర అంతా ముడతలు వచ్చి అసలు ఏం బాగోలేదు. అసలు ఆ కలర్ కూడా ఏదో పిచ్చిలాగా ఉంది. అసలు ముడతలు చీరలు ఉన్నాయి నాకు. నేను ఇంత మంచి మంచి చీరలో ఇంత మంచి మంచి డ్రెస్సులు వేస్తాంటే ఏం నేనేమైనా ఆడ బుడుక్కుంటానని అడుక్కుంటానని పెడతాన్నారు. నేను ఏడ బుడుక్కుంటున్నా నేను? ఏంది ఇదంతా సోదా? ఆ పందులు వీడియో పెట్టే కదా నా కొడుకు, లోఫర్ నా కొడుకు, బేవర్స్ నా వట్టకి. ఈ నా వట్ట పడాల లోఫర్ నా కొడుక్కి. వాని అమ్మ ఇంకొకటి నీ గువ్వ పగిలిపోతుంది. ఇలా అయిపోయారు మీరు, ఇంత దీనమైన పరిస్థితుల్లో కూర్చోన్నారు. మీరేనా అసలు? ఏమైంది? రాండి మీరందరూ ఎవరెవరు మెసేజ్లు పెట్టినారో వాళ్ళందరూ వచ్చి ఒక 10 లక్షలు ఇచ్చిపోండి. నేను అప్పుడు పందుల వ్యాపారం చేసేది మానేస్తాను, మీరు హ్యాపీగా ఉందరు. నేను పందుల వ్యాపారం చేస్తాను, కుక్కల వ్యాపారం చేస్తాను. నన్ను చంపుతాన్నారు. ఆ బేవర్స్ నా వట్ట పెట్టేకి మీరు వినేకి. వాడంటే పెద్ద సొగిలిన వట్ట. మీరు కూడా సొగిలోలా? ఇది ఒక్కటి వినండి. అరే నీ అబ్బా ఏమ్మా మైదానం మహారాణి, మైదానంలో కూర్చోన్నట్టు కూర్చోన్నారే. పద్దు నాకు బీపీ వస్తుంది పద్దు, మెంటల్ వచ్చేస్తుంది. నా పప్పు ఉంది నా చేతిలో, ఫేస్ క్రీమ్ పెట్టినట్లు పెడతా. నేనేం చేసిన వాళ్ళు పంపించినది మీకు వినిపిస్తాను. ఉంది అంత సమ్మగా ఉంది నీకు వింటా అంటే. నీకు నీ మొగునికి రే బావిగా
దాన్ని నువ్వు తీస్తానవురా? అట్లా మెసేజ్ అట్లా వీడియో పెడతారా రే? నేను సరే ఏం దగ్గర ఏందిరా మెసేజ్? నాకేమిరా, నా ఇంట్లో నేను లక్షణంగా ఉన్నా, నేను ఎందుకు ఇల్లు ఇస్తా? ఆ పందుల దగ్గర ఎందుకు కూర్చుంటాను? అడక్క తింటాను ఎందుకు? నువ్వు పందులది వీడియో పెట్టినావా? పందుల వీడియో అయితే పెట్టినాడు అత్తయ్య. అవును. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఇల్లు క్యాన్సిల్ చేసి పందులు కాదు అది, చూపి ఆ వీడియో నీకు ఇప్పుడు ఫార్వర్డ్ చేసినాను. ఉండు ఒక్క నిమిషం. ఉందమ్మా, ఎందుకంటున్నారు? పందుల్ది కాదు, ఆ వీడియో ఫార్వర్డ్ చేసినాను. మన సబ్స్క్రైబర్ ఎవరు మన సబ్స్క్రైబర్ ఎవరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి ఇవి అన్ని ప్రాక్టీస్ చేస్తున్నారంట జాబ్ కొట్టుకునేకి. వాళ్ళు పంపించిండే వీడియో ఉంది కదా, చూపి చెంసకి. నేను చూడలే వీడియో, నీకు ఫార్వర్డ్ చేసిన. నువ్వు ఇట్లాంటి చూస్తావులేమ్మా, అట్లాంటివి ఇప్పుడు చేసినాడంట. ఇప్పుడు పంపించాను. అట్లా సమ్మగా పెట్టిందే రండి సార్, పెట్టిందే అమ్మకి నీట్ గా చూపి. పప్పు తీసుకొని మొగం కంత వద్దు మనకు హీట్ కాకూడదు. అవునవును, నేనేమో హీట్ కావచ్చు, మీరు హీట్ కాకూడదు. అచ్చు ఎట్లుందో చెప్పు. అత్తయ్య నేనెప్పుడంతా చీర కట్టుకున్నా, రోడ్లో కూర్చొని అడుగుతున్నా. ఎట్లా చేసినారు ఇది? ఎట్లా చేసినారో చూడమ్మా అసలు. బాబీ అత్తయ్య నాయన ఏ అయ్యా? నేనే ఆ చీర ఏం చేస్తున్నాను? అందుకే అత్తయ్య వాళ్ళు అనిండేది మంచి చీర కట్టుకోమని. ఏంది బాబీ నడి రోడ్లో బొచ్చ ఇచ్చి ఆ చీర ఏందా, జాకెట్ ఏంది నేను అడుక్కునేది లే. ఏంది దైవ సాక్షి నాకు తెలుసు. మదర్ ప్రామిస్ కంటే వినాయకుని మీద కొట్టు. నేను చూస్తాను. తప్పించుకునేది కాదు, అట్లా కాదు అట్లా కాదు. నేను చెప్పేది నా దేవుడితో తెలుసు. నాకు ప్రామిస్ రోడ్లో కూర్చొని ఒక్క నిమిషం ఇల్లు మారుతారనా దేవుడితో నాకు అసలు లేరా నా కొడక, లేరా లోబర్ నా కొడక, నువ్వెంత. నేను చెప్పేది ఒక్క నిమిషం విను. నేను విను ఒక్క నిమిషం. నువ్వు వింటే నీకు అర్థమవుతుంది. ప్రామిస్ ఫ్రెండ్స్, ప్రామిస్ చెప్తాను. నాకు సంబంధం విను. తప్పు చేస్తే నీ కాలుతో ఎగిచ్చి తను నేను కొట్టించుకుంటా. దైవ సాక్షి చెప్తాను, ఎవరు చేసినారో తెలియదు. అదే నాకు ఎవరు పంపించినారో కూడా నాకు గుర్తులేదు. నా దాంట్లో యాక్టింగ్ ప్రామిస్ వినాయకుని మీద నేను చెప్పేది విను. ఈ పందుల వ్యాపారం పెట్టించినావు కదా, కూర్చో. పందుల కాడ పోయి చెప్పుకో. లే పందుల వీడియో పెట్టింది నువ్వే కదా? అది పెట్టానమ్మా, అది కూడా నువ్వే పెట్టినావు. నడి రోడ్లో నేను పెట్టలేదు. ఎవరు పెట్టారో ఎవరు చేసినారో కూడా తెలియదండి ఫ్రెండ్స్. నిజంగా ఎవరో చేసినారు, అది నీకు చూపించినాను అంతే. అయింది వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళ మీద కేసు పెడతా. వాళ్ళ మీద కేసు పెడతారే. ఎవరు పాపం, ఎందుకు పాపం లే. పెద్ద వార్నింగ్ ఇది. 5 మంది చూస్తే 10 మంది చెప్తారు. ఎట్లా రియలిస్టిక్ గా చేసినారు. నేను ఒక నేనైతే బిల్లి యాక్టింగ్ కాదు. ఆ సినిమా ఉంది కదా, ఏం సినిమా చెప్పు? బిచ్చగాడు లెక్క ఏమైనా కానీ నువ్వేమైనా ఒకటి ముక్కుకున్నావేమో అనుకున్నా. నేను ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం మొక్క ఏందిలే కరాలు పడతానావా? లే కొడక సుడి ముండా కొడక, నా దగ్గర నువ్వు యాక్టింగ్ చేస్తావరా? నువ్వు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నువ్వు బాగుండకూడదు. నువ్వు బాగుండాలి. నీ పిల్లకు 1కి 10 సార్లు పద్దు కూడా నాకు ఆడుకుంటాను. అత్తయ్య అది పాట పాడిండేది ఒక వాయిస్ మెసేజ్ ఒకటే నేను సంపగా పెట్టిందే. నువ్వు ఘోరమైన వీడియోనే చూపిస్తుంది. నిజంగానే ఆడ రోడ్లో కూర్చో. అందుకే వాళ్ళు అట్లా మెసేజ్ పెట్టింది. అడుగుకుంటాను, ఏమమ్మా బొచ్చ చీర ఏందమ్మా, పాత చీర అంటే నేనెప్పుడు పాత చీర కట్టినా? నాకు డౌటేరా అసలు. ఎట్లరా
ఇంత అద్మానంగా చేస్తున్నావు. నేను అప్పుడేమో దిష్టి బొమ్మ పెట్టి గబ్బులెత్తి నా కొడక. ఇప్పుడు దీన్ని లే పోస్టల్ చేసి అమ్మురా. ఇది కూడా పోస్టల్ చేసి ఎప్పుడు తప్పు బా లే యాక్టింగ్ చేయదులే. అమ్మాయికి ఫేస్ పెడతావా నువ్వు? అమ్మాయికి నేను చేయలేదు. నేను చేస్తే ఒప్పుకుంటాను. దిష్టి బొమ్మ ఫోటో అంటావా? ఓకే ఫ్రెండ్స్, దిష్టి బొమ్మ ఫోటోలో నా ప్రమేయం నీ మీద ఇది నేను చేయలేదు. అబద్ధం వేస్తాను నేను దొట్టేస్తే. అమ్మా నా కొడుక ఎవరు వాళ్ళు పెట్టిండేది అసలు ప్రామిస్ చెప్తాను. ఆ పాపని అడుగు. అసలు తెలియదు. అసలు మాకు అది ఎవరు చేశారో కూడా తెలియదు. వాళ్ళ పేరు పడలేదా? పడదు దాంట్లో. ఎప్పుడో పంపించినారు నాకే. అది నా సెల్లో స్టోర్ అయిపోయిండే. నిజంగా చెప్తాను. ఇప్పుడు కదా అది కొన్ని రోజులు అయింది చేసి. అది నువ్వు వాడుకున్నావా? అది నాకు ఇప్పుడు కనిపించింది. ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది, దాన్ని చూపించే అవకాశం వచ్చింది, దాన్ని వాడుకొని నిన్ను బ్రెస్ట్ లేపినాను అని చెప్పు. ఇది రియలైజేషన్. లేదు నేను చెప్పేది నీకు పాయింట్ అర్థం కాలేదు. నీకు అసలు పాయింట్ అర్థం కాలేదు. అది ఎవరో ఆల్రెడీ షేర్ చేసుకున్నారనమాట. షేర్ చేసుకొని అట్లనే నాకు షేర్ అయ్యింది. నిన్ను ఎందుకబ్బా ఏమమ్మా ఎందుకో ఇట్లా మెసేజ్ వస్తున్నాయి ఏమైంది బ్రో అంటే అది పంపించినారు నాకు. నాకు నిన్నటి నుంచి ఏమమ్మా అంత గతి పట్టింది, ఏమమ్మా మీకు అంత పరిస్థితి వచ్చింది అని పెడతానే ఉన్నారు. ఎందుకు ఇట్లా పెడతాను? ఇది నా కొడుకు ఏమి పందు వ్యాపారం పెట్టినాడా? అందుకే అనుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఆ వీడియో ఎవరో పెట్టిండేది వాళ్ళ పేరు నాకు కావాలి. వాళ్ళ మీద కేసు పెడతాం. కేసు వద్దు, వాళ్ళ భోజనం పెట్టాలి. భోజనం బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కౌన్సిల్ బిర్యానీ, కముసు, మటన్, ఫ్రాన్స్, ఏమే చికెన్ అన్ని మిక్స్ చేసి బిర్యానీ పెడతాం. మా వీడియో పెట్టాక నీ పర్మిషన్. రాజువయ్యా మహారాజువయ్యా. మీరు 3000 లైక్లు కావాలి టార్గెట్. నాకు టార్గెట్ చూడండి. మీకు మళ్ళా నెక్స్ట్ వీడియో అద్దరిపోయే వీడియో కావాలనుకుంటే 3000 లైక్లు నాకు టకా 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 అవును ఫ్రెండ్స్, నిజంగా అమ్మ చంద్రముఖి అడుగుతుంది. టకా టకా పడాలా లైక్లు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. భారీగా ఉంటుంది మళ్ళీ అది. ఏమ్మా చంద్రముఖి అతే 3000 లైక్లు వస్తే పెట్టచ్చా వీడియో? 3000 లైక్లు వస్తే 3000 లైక్లు వస్తే పెట్టచ్చు చంద్రముఖి. మీరు 3000 లైక్లు ఫాస్ట్గా వస్తే వచ్చేసినాయి అనుకో, చంద్రముఖి ఏది పెట్టేస్తాం. చంద్రముఖి బాగుంటుందేమా అంటే ఎట్లా ఎట్లనో అది చెప్పలేదు. ఎట్లనో చెప్పం లేదు. అబ్బా నాకు చెప్పేకేమప్పా మీకు? అస్సలు చెప్పలేదు. బా అంతేగా.